అందరికీ నమస్తే అండి. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. ఇది ప్రతి ఒక్కరికి తెలవాలి. ఈ స్కీమ్ యొక్క ప్రయోజనం ప్రధాన సంపాదకునిదారుని కోల్పోయిన పేద కుటుంబానికి ఒకే ఒక్కసారి నగదు చెల్లింపు అందించడం ద్వారా సామాజిక భద్రతను కల్పించడం. దారిద్ర్య రేఖకు దిగువనటువంటి పేద కుటుంబాలైన ఇంటికి పెద్ద దిక్కైన తండ్రి లేదా తల్లి మరణం గాని, యాక్సిడెంట్ గాని, హెల్త్ పరంగా గాని, సహసిద్ధం గాని చనిపోవడం వల్ల గవర్నమెంట్ తక్షణ సహాయం కింద 20,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. పూర్తి స్థాయిలో దీనికి అమౌంట్ చెల్లిస్తుంది. అందుకే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలవాలనే ఈ వీడియో చేయడం జరిగింది. ఇంటికి పెద్ద దిక్కు మరణించిన సమయానికి 18 మరియు 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. పథకానికి ఎవరు అర్హులో ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇంటికి పెద్ద ఆదాయం సంపాదించే వ్యక్తి మరణించిన సందర్భాలలో ఆ కుటుంబానికి ఒకసారి సహాయం కింద 20,000 రూపాయలు అందిస్తారు. ఈ కుటుంబానికి పోషిస్తూ జీవించి ఉన్న సభ్యుడికి సహాయం అందిస్తారు. ఈ పథకంలో కుటుంబం అంటే భార్య, భర్త, మైనర్ పిల్లలు, పెళ్లికాని కుమార్తెలు, వీరి మధ్య ఆధారపడిన తల్లిదండ్రులు, పెళ్లికాని వయోజనుడు మరణించిన సందర్భాలలో కుటుంబం అంటే మైనర్ సోదరులు, సోదరీమణులు, ఆధారపడిన తల్లిదండ్రులు. ఇంటికి ఆదాయం సంపాదించే వ్యక్తి మరణం 18 సంవత్సరాల కంటే ఎక్కువ మరియు 60 సంవత్సరాల కంటే తక్కువ వయసులో జరిగి ఉండాలి. ఇంతకుముందు ఆపద్ బాంధవ పథకం కింద ఇప్పటికే సాయం పొందిన దరఖాస్తుదారులు దీనికి అనర్హులు. ప్రస్తుతం ఈ సహాయం మొత్తాన్ని 10,000 నుండి 20,000 వరకు పెంచింది. తెలంగాణ ప్రభుత్వం 2017లో 10,000 నుండి 20,000 అమలు చేసింది. కానీ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంటే ఈ అమౌంట్ చెల్లిస్తుంది ప్రస్తుతం. ముందుగా లబ్ధి పొందే వాళ్ళు ఈ విధంగా పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలు, మైనర్ పిల్లలు, అనాథలైన కుటుంబాలు. 3 ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మైనర్ పిల్లలు వికలాంగులైన కుటుంబాలు. 4 ఒకే బిడ్డ ఆడపిల్ల అయిన కుటుంబాలు. 5 ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మైనర్ పిల్లలు అందరూ ఆడపిల్లలైన కుటుంబాలు. 6 ఒకే బిడ్డ ఉన్న కుటుంబాలు. 7 వయోజన పురుష సభ్యులు లేని కుటుంబాలు. 8 మైనారిటీలు మరియు ఓసీ బీసీ వర్గాలకు చెందిన కుటుంబాలు. ఉండాల్సిన పత్రములు: ఆధార్ కార్డ్, మరణ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్, మరణం ఎలా సంభవించిందనే దానిపైన అఫిడవిట్, రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రం కాపీ, సహాయం అందిందా లేదా గతంలో అని ఐకేపీ వారిస్తారు, నో వీసీ సర్టిఫికెట్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం కింద సంవత్సరానికి 7,794 మందికి సాయం అందిస్తారు. ఇట్టి ఫామ్ నింపే విధానము: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కోసం దరఖాస్తుదారు ఫారము, దరఖాస్తు పేరు, తండ్రి భర్త పేరు, పూర్తి చిరునామా, గ్రామము, మండలము, జిల్లా, ఆధార్ కార్డు నెంబరు, వర్గము ఎస్సీ ఎస్టీ, మహిళలు, భూమి లేని వికలాంగులు, జనరల్, దరఖాస్తు తేదీ నాటి వయసు, దరఖాస్తుదారుని బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎస్ఎఫ్ఐ కోడ్, బ్రాంచ్ నేము, మరణించిన వ్యక్తి వయసు, మరణించిన తేదీ, మరణానికి గల కారణము, కుటుంబ సభ్యుల వివరాలు, నేను ధృవీకరించే పత్రము, నా కుటుంబం మొత్తం ఆదాయం సంవత్సరానికి 60,000 లేదా అంతకంటే ఎక్కువ మించకూడదు. నేను ఇంతకుముందు కుటుంబ ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఇట్టి పత్రములు పూర్తి స్థాయిలో జతపరిచి గ్రామ పంచాయతీ లేదా ఎంపీడీఓ ఆఫీస్ లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి దరఖాస్తు చేసుకోవాలి. వారి పరిశీలనార్థం పరిశీలించి ఇట్టి పత్రములు జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. ఇట్టి విషయాన్ని అందరికీ తెలియపరచాలని కోరుకుంటూ మా ఈ చిన్న ప్రయత్నం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా పేజీని ఫాలో కండి. థ్యాంక్ యూ వాచింగ్.